అనుకున్నదే అయిందా? అనుకున్నదే జరగబోతోందా? రాజకీయంగా తాను అనుకున్నదే ఆమె చేయబోతున్నారా? ఎస్, తెలంగాణ పాలిటిక్స్ లో గత కొన్ని నెలలుగా సెన్సేషన్ అవుతున్న ఆడకూతురు అసలు లక్ష్యమేంటో ఇవాల్టితో తేటతెల్లమైపోయింది. ఇప్పటికే రాజకీయంగా తన దారి తనదే అంటున్న ఆ నాన్న కూతురు ఇప్పుడు ఏకంగా వేరు కుంపటికి సిద్ధమవడం చూస్తుంటే ఏదో జరగబోతుంది అన్న చర్చ జోరందుకుంది. నాడు ఉద్యమంలో ఉమ్మడిగా మొదలైన కల్వకుంట్ల కవిత ప్రస్థానం ఇప్పుడు ఒంటరిగా ఏ దరికి చేరుకుంటుంది? అనుకున్న లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటుంది? डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से। गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से। ఇన్నాళ్ళు రాజకీయం ఒకెత్తు, ఇక ముందరం మరో ఎత్తు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యువత కోసం ఒక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పిన కవిత ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదుగుతానని స్పష్టం చేశారు. కొన్నాళ్లుగా కవిత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కొత్తమీ కాదు. కానీ నిండు సభలో కన్నీరు పెట్టుకుని రాజకీయంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే పొలిటికల్ గా సెన్సేషన్ అవుతోంది. ఇవాళ సొంత పార్టీపై కీలక ప్రకటన చేసిన కవిత మరోసారి పొలిటికల్లీ హాట్ టాపిక్ అయ్యారు. కవిత కొత్త పార్టీ పెడతారు సరే, ప్రస్తుత పరిస్థితుల్లో దాని ప్రభావం ఎంత, కలిసి నడిచేదెవరు, మద్దతునిచ్చేదెవరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ తెర మీద పెద్ద చర్చకు కారణమవుతోంది. అయితే ఇక్కడిదాకా ఆమెకు ఎదురైన విజయాలైనా అపజయాలైనా, కేసులు, జైళ్ల నుంచి బయటపడటమైనా, ఆ పరిణామాలు ఏవైనా సరే ఆమె వెనకాల బీఆర్ఎస్ ఉంది. మొన్నటి వరకు సస్పెండ్ అయ్యేంత వరకు ఆమె ప్రతి అడుగు గులాబీ దళంతోనే ముడిపడి ఉంది. అంతకు మించి కేసీఆర్ అనే మహాశక్తి ఆమెకు వెన్నంటి నీడలా కార్చుకుంది. అందుకేనేమో ఆమెకు ఏదైనా సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరి. ఇప్పుడు సాధించేదాన్ని బట్టే ఆమె రేంజ్ డిసైడ్ అవుతుంది అనేది కాదనలేని వాస్తవం. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. 6 నెలల జైలు జీవితం తర్వాత బయటకొచ్చి కవిత చేసిన ఈ ప్రకటన చూస్తే ఆమె గురించి కాసింత క్లారిటీకి రావచ్చు. ఆమె నిజంగానే మొండి వైఖరి కలిగిన నాయకురాలని ఊహించుకోవచ్చు. కానీ ఆ మంగమ్మ శపథం చేసిన సమయంలోనూ ఆమె బీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ విమర్శిస్తున్న ఆ బీఆర్ఎస్ ముఖ్యులు ఢిల్లీకి చక్కర్లు కొట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే ఆమె బయటకు వచ్చిందనే వారు లేకపోలేదు. కాబట్టి అప్పుడు చేసిన శపథానికి ఇప్పుడు చేసిన కొత్త పార్టీ ప్రకటనకి చాలా తేడా ఉంది. అందుకే ఆమె కొత్త పార్టీ ప్రయాణం అంత ఈజీగా సాగుతుందా అనే చర్చ జరుగుతోంది. కవిత పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే యాంగిల్లోనూ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఆమె పార్టీ వైపు అడుగులు వేస్తారు? పెద్దాయనే కాదనుకున్నాక ఇప్పుడు ఆయన కుమార్తె పెట్టే కొత్త వేదికపై చేరే ధైర్యం ఎంతమంది చేయగలరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. అటు హరీష్, ఇటు కేటీఆర్లను కాదని కవితను ఫాలో అయ్యే గులాబీ నేతలు ఎంతమంది అన్నదే తెలియాల్సి ఉంది. దాన్ని బట్టే బీఆర్ఎస్ కు ఎంత నష్టమన్నది తెలియవస్తుంది. ఇక అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే గులాబీ దళంలో చాలా మంది కవిత గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఆమె వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందన్నది ఆ వర్గం చెబుతున్న మాట. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పార్టీల అవసరం ఎంతుందనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీ అంటూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేసిన హడావుడి ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతే సైలెంట్ గా కనుమరుగైపోయింది. కాకపోతే కవితకు ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి కాసింత ప్రభావం చూపొచ్చనేవారు ఉన్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో స్థానం లేదంటున్న కవిత పంచన బీఆర్ఎస్ అంటే ఇష్టపడని ఉద్యమకారులు చేరే అవకాశం లేకపోలేదన్నది మరో వర్గం విశ్లేషకుల మాట. ఈ పరిస్థితుల్లో కవిత కన్నీటి కథ, అంతులేని వ్యధ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.